I never expected from Prabhas Anna and Maruti. ఎక్స్పెక్టేషన్స్ మించుందన్న. ఇది ఒక హర్రర్ ఫ్యాంటసీ అని వాళ్ళు ప్రమోట్ చేశారు, కానీ ఇది ఒక సైకలాజికల్ థ్రిల్లర్. హర్రర్ ఫ్యాంటసీ కానీ దీన్ని ఒక సైకలాజికల్ థ్రిల్లర్గా చూడాలి మనం. ఇండియన్ సినిమాలో ఇలాంటి అటెంప్ట్ అనేది అసలు ఇప్పటివరకు జరగలేదు. నిజంగా మారుతి ఒక స్టేట్మెంట్ చెప్పాడు, మీ బ్రెయిన్తో గేమ్స్ ఆడతాను. చాలా బాగా ఆడాడు అన్న. సెకండ్ హాఫ్ అసలు మీకు ఎక్కడ బోర్, లాస్ట్ 40 minutes మెషిన్ గన్ అన్నారు కదా, అది న్యూక్లియర్ బాంబ్ డైరెక్ట్. అండ్ సెకండ్ పార్ట్కి లీడ్ ఒకటి వదిలాడు లాస్ట్లో. ప్రభాస్ యాక్టింగ్ అంటే ఫస్ట్ హాఫ్ అంతా ఒక జోవియల్ మోడ్. ప్రభాస్ అంటే మన బుజ్జిగాడు టైప్, ఒక డార్లింగ్ వైబ్, కామెడీ చేస్తూ, డ్యాన్సులు చేస్తూ, ఫైట్లు చేస్తూ. సెకండ్ హాఫ్ ఇంకా కంప్లీట్ స్టోరీ మోడ్ అన్న. కంప్లీట్ రాజాసాబ్ ఆ వరల్డ్లోకి తీసుకెళ్ళిపోయాడు మారుతి. నేను నిజంగా చాలా ఫ్రస్ట్రేటెడ్గా వచ్చాను, ఎందుకంటే మా థియేటర్ ఇష్యూలు మాకు చాలా ఇబ్బందులు పడ్డాం. బట్ సినిమా చూసాకైతే వెరీ సాటిస్ఫైడ్ అన్న. 3 hours అసలు నాకు అనిపించలేదు అన్న. సెకండ్ హాఫ్ కూర్చొని అప్పుడే అయిపోయిన సినిమా అనిపించింది. ఓవరాల్గా చాలా బాగుంది అన్న. మారుతి అన్న ఇప్పటివరకు మేము ఎంత ఇబ్బంది పడ్డామో ఒక్క సినిమాతో మొత్తం వీఆర్ సాటిస్ఫైడ్ అన్న. థ్యాంక్ యూ మారుతి. వీఆర్ వెరీ ప్రౌడ్ ఆఫ్ ప్రభాస్ అన్న.